ప్రసిద్ధ ఫ్రెంచ్ కవి, రచయిత లూయిస్ లామార్టిన్ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఆయన అంటారు, మానవ మేధస్సును కొలిచేటువంటి అద్భుతమైనటువంటి కొలమానాలు 3 ఉన్నాయి. ఒకటి గొప్ప ఆశయము, 2 అత్యల్ప సాధనాలు, మూడవది అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు. మానవ మేధస్సును ఈ 3 కొలమానాలతో కొలిస్తే ప్రపంచ చరిత్రలో ముహమ్మద్ లాంటి మహాత్ముడు మరొకరు ఉండరు అని చెప్పి అంటారు ప్రసిద్ధ కవి, పాలకుడు అయినటువంటి ఫ్రెంచ్ రచయిత, పాలకుడు అయినటువంటి లూయిస్ లామార్టిన్. ఎక్కడో ఇసుక ఎడారి తెన్నుల్లో మానవత్వం మంట కలిసిపోతున్న వేళ, సారహీనమైనటువంటి సమాజంలో ప్రేమ అనే అమృత ధారను పంచడానికి, కారుణ్యమనే కరుణా వర్షాన్ని కురిపించడానికి అరుదించిన వ్యక్తిత్వమే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరో విచిత్రమైన మాట ఏమిటంటే, అరేబియాలో ఆయన పుట్టడానికి ముందు ముహమ్మద్ అనే పేరు ఎవరికీ లేదు. ముహమ్మద్ అనే అరబీ పేరుకు అర్థము శ్లాఘించబడేవాడు, కొనియాడబడేవాడు అని, ద ప్రైజ్డ్ వన్ అని అర్థము. ముహమ్మద్ వారు పేరుకు తగ్గట్లుగానే 100కు 100% ఆయన ప్రవక్త కావడానికి ముందు ప్రజల చేత శ్లాఘించబడ్డారు, ప్రవక్త అయిన తర్వాత ప్రజల చేత శ్లాఘించబడ్డారు. నేటికి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ప్రవక్త ముహమ్మద్ వారు. మహాశైలరా, రబీవుల్ అవ్వల్ మాసం ఆయన జన్మించినటువంటి మాసము. ఈ మాసం సందర్భంగా మనమంతా ఆయన జీవిత ఘట్టాలలోని అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టాలను, అత్యంత అరుదుగా మనం విన్నటువంటి ఘట్టాలను వినేందుకు మనం ఒక్కొక్కటిగా ప్రయత్నం చేద్దాం. మనమంతా కలిసి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు ముందుకు సాగదాం. ఈ ప్రయాణంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.